హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను సూపర్గా ఉన్నా. సో విషయం ఏంటంటే, నిజానికి మనం డిన్నర్ ఎప్పుడు చేస్తున్నాం? తెలంగాణలో కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ డిన్నర్ ఎప్పుడు చేస్తున్నాం? డిన్నర్ అసలు మనకు సమయం వేళ అప్పాల అనేది ఉండదు. ఏం చేస్తామంటే 10 గంటలకు తింటాం, 11 గంటలకు తింటాం, 9 ఏదో టైమింగ్ అదంతా. అట్లా టైమింగ్ మిస్ చేస్తే నిజానికి యాక్చువల్లీ 7 గంటల లోపు భోజనం చేయకపోతే ఆరోగ్య సమస్యలని తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారనమాట. సో ఏంటంటే 7 గంటల ముందే డిన్నర్ చేస్తే 35% మన ఆయురార్థం అనేది పెరుగుతుందంట. 30% ఆయురార్థం పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే మన జీర్ణక్రియ అనేది సక్రమంగా పనిచేస్తుంది. సో కరెక్ట్గా జీర్ణం కావడం, కరెక్ట్ టైం మనం రెస్ట్ తీసుకోవడం. ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ ప్రమాదం అనేది కూడా తగ్గుతుందంట. డయాబెటీస్ అనేది కూడా రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కరెక్ట్ బరువు మెయింటైన్ అవుతుంది. మనకు కరెక్ట్గా BMI బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవ్వడం. ఇంకోటి ఏంటంటే కార్డియాక్ అరెస్ట్, గుండె జబ్బులు కూడా నిజానికి రాకుండా ఇది ఆస్కారం ఉంటుందని చెప్తున్నారు అనమాట. సో బీవేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. అంటే గుండె జబ్బులు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, అజీర్ణం కావచ్చు, మలబద్ధకం కావచ్చు, ఇవన్నింటికీ దూరంగా ఉండాలంటే 7 గంటల లోపు, సాయంత్రం 7 గంటల లోపు ప్లీజ్ కంప్లీట్ యువర్ డిన్నర్. ట్రై టు కంప్లీట్ యువర్ డిన్నర్, దెన్ చాలా బాగుంటుంది. ఇది నమ్మొచ్చు, ఎందుకంటే మన ఆయుర్వేదంలో కావచ్చు, మన తాత వాళ్ళు కావచ్చు, అందరు ఇదే చేసిండ్రు. మనం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రివర్సల్ అనేది జరగాలి ఖచ్చితంగా. ఓకే, బాయ్. Until another video, subscribe.